దసరా హిందువులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో సంబరంగా ఎదురుచూసే పండుగ దసరా పండుగ దగ్గరకొచ్చేసింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి పండుగ జరుపుకుంటాం. ఈ 10 రోజులను కలిపి దసరా పండుగగా జరుపుకుంటాం. విజయదశమికి ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజలు చేస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. దసరా నవరాత్రులు, వీటినే శరన్నవరాత్రులు అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి శరన్నవరాత్రులు అన్న పేరొచ్చింది. ఈ నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలో గాని, అవతారాల్లో గాని, నైవేద్య సమర్పణలో గాని కొద్దిగా తేడాలుంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో చేసుకుంటారు. అంటే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఒక విధానంలోనూ, తెలంగాణ ప్రాంతాల్లో ఒక విధానంలోనూ, అలాగే బెంగాల్ ప్రాంతాల్లో ఒక పద్ధతిలోనూ ఇలా కొద్దిపాటి తేడాలతో పూజలు, అలంకరణలు జరిగిన నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన అనేది మాత్రం అందరూ ఆచరించేది. అయితే ప్రధానంగా మన రాష్ట్రంలో మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రుల్లో అమ్మవారి రూపాలు, అలంకరణ ఎలా చేస్తారో దానినే ఎక్కువగా అనుసరిస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం దసరా నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మ అలంకరణలు ఎలా ఉంటాయో చూద్దాం. అక్టోబర్ 3వ తేదీ అంటే నవరాత్రుల్లో మొదటి రోజు గురువారం నాడు బాల త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు అలంకృతమవుతుంది. అక్టోబర్ 4వ తేదీ అంటే రెండో రోజు శుక్రవారం రోజున గాయత్రీదేవిగాను, అక్టోబర్ 5వ తేదీ 3వ రోజు శనివారం నాడు అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఇక అక్టోబర్ 6వ తేదీ 4వ రోజు ఆదివారం నాడు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ మనకు దర్శనమిస్తుంది. అక్టోబర్ 7వ తేదీ 5వ రోజు సోమవారం నాడు శ్రీ మహాచండీదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తుంది. అక్టోబర్ 8వ తేదీ 6వ రోజు మంగళవారం నాడు మహాలక్ష్మీదేవిగాను, అక్టోబర్ 9వ తేదీ అంటే 7వ రోజు బుధవారం శ్రీ సరస్వతీదేవిగాను, అక్టోబర్ 10వ తేదీ 8వ రోజు గురువారం నాడు దుర్గాదేవి అలంకారంలోనూ దర్శనమిస్తుంది దుర్గమ్మ. ఇక అక్టోబర్ 11వ తేదీ 9వ రోజు శుక్రవారం నాడు మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. ఆ తర్వాత కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు దుర్గమ్మకు. దాంతో నవరాత్రులు ముగుస్తాయి. ఆ తర్వాత అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజున దుర్గమ్మ రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమిస్తుంది.